మనతో పాటు పోలిశెట్టి మధుబాబు గారు వైసీపీ రాష్ట్ర నాయకులు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మధుబాబు గారు నమస్తే అండి. మొత్తానికైతే ఏపీ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీస్తుంది. దీనివల్ల మరింత పారదర్శకంగా రేషన్ అందేవచ్చని చెప్తున్నారు. మంచి సాంకేతికత, క్యూఆర్ కోడ్ ఉపయోగిస్తున్నారు. ఎక్కడి నుంచైనా సరే రేషన్ పంపిణీ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఈ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అవినీతి జరిగే అవకాశాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా నమస్కారం అండి. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్, చెప్పండి. అయితే ఎప్పుడు కూడా మన అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ అన్నిటిలో కూడా రేషన్ వ్యవస్థ మార్చడం కూడా అప్పుడు ఒక సంచలనంగా వచ్చింది. ఎందుకు అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా డీలర్స్ దగ్గరికి ప్రతి ఒక్కరు వెళ్ళేవారు. కానీ ఆయన వ్యాన్స్ పెట్టి ప్రతి ఒక్క ఇంటింటికి రేషన్ పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టడంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ముందుంది. ఏ సంక్షేమ కార్యక్రమం అయినా అవనియండి, వైఎస్ఆర్ పార్టీ తర్వాతే ఏ పార్టీ అయినా సంక్షేమ కార్యక్రమానికి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు స్మార్ట్ కార్డు అన్నారు. ఈ స్మార్ట్ కార్డు వలన పెద్దలందరూ కొంచెం చెప్పినట్టు చాలా వరకు డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇంతకు ముందు రేషన్ కార్డ్స్ మీద పంపిణీ చేసి ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేసేవారు. కానీ ఇప్పుడు ఓన్లీ ఆ వ్యాన్స్ వెళ్ళి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏం జరిగిందంటే ప్రతి ఒక్కరికి క్వాలిటీ రైస్ వెళ్ళేవి. ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా డీలర్ కానీ ఎవరైనా కక్కుర్తిపడి ఒకవేళ రైస్లో ఏదైనా కలిపినా కూడా డైరెక్ట్గా ప్రజలు దగ్గరికి వెళ్ళేది కాబట్టి వాళ్ళు వెంటనే తిరస్కరిస్తే ఆ డీలర్ మీద చర్యలు తీసుకోవడం జరిగేది. ఇప్పుడు స్మార్ట్ కార్డు వలన ప్రయోజనాలు అయితే ఏవి లేవు. అంతకుముందు వాలంటీర్స్ని పెట్టి వాలంటీర్స్ ద్వారా డేటా మొత్తం తీసుకొని ఒక 50 కుటుంబాలకి వాళ్ళు డేటా తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే వాళ్ళు ఏమన్నారు? డేటా చోరీ జరిగిపోతుంది, ప్రతి ఒక్క పంచాయతీలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్కరి డేటా చోరీ జరిగిపోతుంది అని వాళ్ళే చెప్పారు. అలాంటిది ఇప్పుడు వాళ్ళు చేస్తే తప్పు కాదు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే తప్పు. ఈ రోజు ఏదైతే ఈ స్మార్ట్ కార్డు వలన అంటే మధుబాబు గారు, అప్పుడు డేటా చోరీ అంటే వాలంటీర్ల దగ్గర సమాచారం ఉంటుంది కనుక డేటా చోరీ జరిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు స్మార్ట్ కార్డులు వచ్చిన తర్వాత డేటా అంతా ప్రభుత్వం దగ్గర ఉంటుంది, వేరే ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు కదా. అప్పుడు డేటా చోరీ జరిగే అవకాశాలు తక్కువగా ఉండే అవకాశం లేదంటారా? ఇప్పుడు స్మార్ట్ కార్డు ఒక ప్రభుత్వమే చేయడం లేదండి, ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా అప్పజెప్పి చేసుకుంటుంది. ప్రైవేట్ ఏజెన్సీస్ కు అప్పచెప్పడం వల్ల ఆటోమేటిక్ గా వాళ్ళు అన్న డౌటే వాళ్ళకి క్రియేట్ అయినట్టు కదా. ఇప్పుడు వాళ్ళు ఎలా సమర్థించుకుంటారని నా ప్రశ్న. వాళ్ళు ఏ విధంగా సమర్థించుకుంటారు ఈ డేటా చోరీని? చాలా మంది ఆ డేటా చోరీ జరిగింది అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన వ్యక్తులు ఈ రోజు ప్రభుత్వంకి వస్తే స్మార్ట్ రేషన్ కోడ్ ప్రవేశపెట్టినప్పుడు తద్వారా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఇంకా ప్రవేశపెట్టిన తర్వాత తెలుస్తుంది, ఓకే. కానీ వాళ్ళు ఒక క్వశ్చన్ వేసుకోవాలి కదా. అప్పుడు డేటా చోరీ జరిగిందన్నాము, ఈ రోజు స్మార్ట్ రేషన్ కార్డు ఎలా ప్రవేశపెడతామన్న క్వశ్చన్ చేసుకోవాలని నా ఆలోచన, నా తాలూకా క్వశ్చన్. అదే విధంగా అంతకు ముందు ఏదైతే పంపిణీ చేసే విధానం ఉందో ఆ పంపిణీ చేసే విధానాన్ని మొత్తం వీళ్ళు మార్చేశారు. పంపిణీ చేసే విధానాన్ని మార్చి ఈరోజు లబ్ధిదారులకి డైరెక్ట్ గా అందకుండా రెవెన్యూ నుంచి వచ్చినప్పుడు డీలర్కే తగ్గించి ఇస్తున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా ఆ నష్టాలన్నీ కూడా ఇప్పుడు డీలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు తగ్గించి ఇచ్చినప్పుడు ఆ డీలర్ కూడా వాళ్ళకి అందించినప్పుడు తగ్గించే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల అంతా కూడా ఆ విధంగా క్వాలిటీ రైస్ కూడా ఈరోజు అందడం లేదు. ఈ స్మార్ట్ రేషన్ కార్డు వలన కూడా అది కూడా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. అలా కాకుండా ప్రభుత్వం చేయగలిస్తే ఏం చేయాలంటే ప్యాకెట్ ఏదైతే క్వాలిటీ రైస్ ఉందో ప్యాకెట్ల ద్వారా చేసి
ఇస్తే ప్రతి లబ్ధిదారుడికి కూడా కేజీ అయినా 2 కేజీలైనా 5 కేజీలైనా 10 కేజీలైనా ఒక్క 100 గ్రామ్స్ కూడా తగ్గకుండా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటది. అది పరిపాలన స్మార్ట్ రేషన్ లేకపోతే డిజిటల్ యుగం అంటే ఆ విధంగా చేయాలి తప్ప దీని వలన పెద్దగా స్మార్ట్ రేషన్ కార్డు వలన ఉపయోగం అయ్యేది ఏమీ లేదు. కానీ మధుబాబు గారు మీరు చెప్పినట్టు ఇంతకుముందు రేషన్ వ్యాన్ల ద్వారా లబ్ధిదారులకి ఇంటి వద్దకే తెచ్చేవారని చెప్పారు. కానీ చాలామంది లబ్ధిదారులు తాము సకాలంలో ఆ వ్యాన్ వచ్చినప్పుడు మేము లేకపోవడం వల్ల మేము ఆ రేషన్ తీసుకోలేకపోయే వాళ్ళమని చెప్పి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. దానివల్ల కొత్త బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోయేది రైస్ అంతా, దానివల్ల చాలా బ్లాక్ దందా జరిగింది అన్న వాదన కూడా ఉంది. మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అనేది ఎంత హైలైట్ అయిందో మీకు కూడా తెలుసు. మరి గతంలో జరిగిన ఈ బ్లాక్ దందా అనేది ఈ స్మార్ట్ కార్డు వచ్చిన తర్వాత ఉండదు అని చెప్తున్నారు వాళ్ళు. అదేనండి, ఇప్పుడు ఏదైతే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఎవరైతే తీసుకోపోయారో ఆ గ్రామంలో లేకపోయినా కూడా తర్వాత ఆ లబ్ధిదారులకి రేషన్ అందించడం జరిగేది. ఆ డీలరు అక్కడే ఉండి స్పష్టమైన ఆర్డర్స్ ఇచ్చి ఆ డీలరు ఫస్ట్ రోజు రాకపోయినా 5వ రోజు వరకు 4-5 డేస్ వరకు ఆ రేషన్ అందించాల్సిన బాధ్యత డీలర్కు ఉందని స్పెసిఫిక్ గా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడైతే ఆ విధమైన లోపం ఎక్కడ జరగలేదు. ఇప్పుడు కొన్ని స్పెసిఫిక్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఆ రూల్స్ ని వైలేట్ చేసి 5 రోజులు టైం ఇస్తే 6వ రోజు వస్తామంటే మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు దూరంగా ఉన్నోళ్ళు కానీ ఆ టైంకి ఎక్కడైనా వెళ్ళిన వాళ్ళకి మనం ఏం చేయలేం. అది మనం తీసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ ప్రజల మీద ఉంటది కదా. రైట్. గతంలో మనం చూసాం చాలా సందర్భాల్లో అదే ముఖ్యంగా రేషన్ కార్డు విషయంలోనే చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండడం అనేది చాలామంది ఆక్షేపించారు. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారుడి ఫోటో మాత్రమే ఆ స్మార్ట్ కార్డు మీద వచ్చేలాగా కొన్ని చర్యలు తీసుకున్నారు. గతంలో ఆ ప్రతిదానికి ఒక ప్రచారంగా ఉపయోగించుకుంది గత ప్రభుత్వం అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అది లేదని చెప్తున్నారు. అయితే ఒక విషయం అయితే మనం చెప్పగలం సార్, వాళ్ళు ముఖ్యమంత్రులు ఏ విధంగా చేస్తున్నారంటే ప్రభుత్వాలు వచ్చిన వెంటనే ఒక అడ్వర్టైజ్మెంట్ కావాలంటే వేసుకోవచ్చు, కానీ ప్రతి కార్డు మీదో పాస్బుక్ మీదో లేకపోతే ఇంకొక అన్నా క్యాంటీన్లోనో ఎక్కడో ఒక దగ్గర ముఖ్యమంత్రి ఫోటో ఉండాలని భావిస్తున్నారు. అదైతే ఏ ప్రభుత్వం అవనియండి, వైఎస్ఆర్ ప్రభుత్వం అవనియండి లేదా ఇప్పుడు స్మార్ట్ కార్డులు అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ఉండదు. కానీ గత ప్రభుత్వం అలా కాదు, ముఖ్యమంత్రి ఫోటో వేసుకుంది, జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నారని చెప్తున్నారు. అవును, ఇప్పుడు ముఖ్యమంత్రి ఫోటో వేసుకున్నారని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విమర్శించినప్పుడు ఆయన కూడా ఎక్కడా కూడా ఇప్పుడు అన్నా క్యాంటీన్ లో ముఖ్యమంత్రి ఫోటో ఉంది చూడండి, పవన్ కళ్యాణ్ ఫోటో, ముఖ్యమంత్రి ఫోటో ప్లస్ మన మోడీ గారి ఫోటో. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోని ఆ ఫోటోలు పాత జగన్మోహన్ రెడ్డి ఫోటోలు తీసేసి ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫోటోలు ఉన్నాయి, మోడీ గారి ఫోటో. ఇంకొకటి మీకు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం పలకలే ఏర్పాటు చేశారు జగనన్న అని చెప్పేసి. ఇప్పుడు ఆ పలకలన్నీ కూడా తీసేసి ప్లాస్టింగ్ చేసేసారు. అందువలన నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు కానీ లేదా ఆ ప్రభుత్వం అది ఇచ్చినప్పుడు కానీ ప్రభుత్వం అనే పేరు రావాలి తప్ప ఏ ముఖ్యమంత్రుల ఫోటోలు ఉండడం కూడా సమంజసం కాదని నేనైతే భావిస్తున్నాను, మామూలుగా కాకుండా ఒక పౌరుడిగా. కానీ ఓకే, మీరు చెప్తున్నట్టు ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయమే. కానీ జనాలు తీసుకునే రేషన్ కార్డు మీద కానీ అలాగే పాస్బుక్లు, పొలం పాస్బుక్లో కానీ ఇలాంటి వాటిని మీద బొమ్మలు వేసుకునే సంస్కృతి వైసీపీ నుంచే ప్రారంభమైంది కదా, మరి అది తప్పే కదా వైసీపీది? కాదండి, దానికైతే నేను ఏకీభవించడం లేదు. అది ఇంతకు ముందు కూడా ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి అయితే ఆ పథకం కూడా అవన్నీ కూడా పాత దీని నుంచే ఇంచుమించు సుమారు 20-25 సంవత్సరాల నుంచే ఇది వస్తుంది ఫోటోలు వేసుకోవడం. కాకపోతే ఫోటోలు వేసుకోవడం ఎక్కువైంది ఈ 10-15 సంవత్సరాలుగా. ఫోటోలు ఎక్కువ వేసుకొని ప్రతి ఒక్క దీని మీద నేను ఉండాలి, అడ్వర్టైజ్మెంట్ ఉండాలి, నేను ఇచ్చానని తెలియాలి,
అన్న ఫీలింగ్ అదే మధుబాబు గారు దాన్ని పీక్ స్టేజ్కి తీసుకెళ్ళింది వైసీపీయే కదా అంటున్నాను. కాదు, తప్పండి. అంతకు ముందు కూడా తెలుగుదేశం టైంలో కూడా 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నా క్యాంటీన్లో కానీ, అన్నా క్యాంటీన్లో ఎన్టీ రామారావు గారు ఫోటో పెట్టారు, పక్కన చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టారు. ఈ రోజు అన్నా క్యాంటీన్లో కూడా ఫోటోలు ఉన్నాయి, కావలిస్తే చూడొచ్చు ఎవరైనాను. దీనికి మనం ఏంటంటే ఉన్న వాస్తవం, మనం ఏ పార్టీ అవని అంటే ఉన్న వాస్తవం మనం మాట్లాడుకోవాలండి. రైట్. కొన్నిట్లో మరీ ఎక్కువగా ఫోటోలు వేస్తే ఒక పాస్బుక్ లోనో లేకపోతే ఇంకొక దీంట్లోనో వేస్తే అవి పెర్మనెంట్వి. ఆ పెర్మనెంట్ వాటిలో ఫోటోలు వేస్తే ఆ తర్వాత మళ్ళీ వీళ్ళేం చేస్తున్నారు, మళ్ళీ మారుస్తున్నారు. పెన్షన్ విధానంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఇచ్చిన పెన్షన్ బుక్స్ లో ప్రతి బుక్ లోని చంద్రబాబు నాయుడు గారి ఫోటో ముఖ్యమంత్రిగా ఉంది. రైట్. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ బుక్ మార్చి జగన్మోహన్ రెడ్డి గారు బుక్ ఇచ్చారు. ఈ విధంగా జరుగుతుంది. ఇది ఎవరు చేసినా తప్పని నేనైతే అంటున్నానండి.